హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందేశం. ఈరోజు మనం థ్రెడ్ బ్యాంగిల్స్లో రెడ్ కలర్ చూసారు కదా, అవి ఎలా చేయాలో చూపిస్తాను. నేను 2 కట్ బ్యాంగిల్ అండ్ రెడ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. దీనికి 50 స్టాండ్స్ పడతాయండి. డైరెక్ట్ తీసుకోవాలంటే 50 స్టాండ్స్ తీసుకోండి. లేదంటే మీకు అంత ర్యాప్ చేయడం రాదంటే 25, 30 అలా తీసుకోండి. ఒక్కొక్క దానికి అంటే టూ టైమ్స్ తీసుకోవాల్సి వస్తుంది అలా అయితే. ఓకే, ఇలా అయితే 50 స్టాండ్స్ తోటి అయిపోతుందండి. ఇలా 50 తీసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ సమానంగా రావాలంటే ఫస్ట్ కొంచెం గ్లూ అప్లై చేసేయండి. గ్లూ అప్లై చేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఒకదాని నుంచి ఒక థ్రెడ్ రాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. నేను ఇంతవరకు మీకు పైన చూపించాను కదా, ఈరోజు లోపల థ్రెడ్ ర్యాపింగ్ చూపిస్తున్నాను. చూడండి, లోపల వైపు అతుకు పెట్టుకోండి. ఇలా అతుకు పెట్టేసుకొని ర్యాప్ చేసుకోండి. పైనుంచి తీసేటప్పుడు ఇలా తీస్తే మీకు అన్నీ అనేవి పల్సగా వస్తాయండి. థ్రెడ్ అనేది చాలా పల్సగా వస్తుంది. అంటే మనం ఒక పొర మాత్రమే ఉండేటట్టు కాబట్టి ఒకదాని నుంచి ఒకటి పడకుండా వస్తుందని చెప్తున్నాను. ఇలా మొత్తం ర్యాప్ చేసేసుకోవాలి బ్యాంగిల్ చుట్టూ. మధ్య మధ్యలో మీకు ఏమన్నా దూరం అనిపిస్తే మీ చేతితోట కొంచెం దగ్గరకు అనుకుంటా చేసేసుకోండి. ఇప్పుడు చెప్పేదే కదా, అలా చేసుకున్నామంటే మన థ్రెడ్ ర్యాపింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ బ్యాంగిల్ మేకింగ్లో థ్రెడ్ ర్యాపింగే పెద్ద పెద్ద పని కదా. ఇలా మొత్తం చుట్టేసుకోవాలండి. మీరు రానేటప్పుడు ఒకసారి చేయితోటి ఇలా ఇలా అనుకుంటా చేశారనుకోండి, కరెక్ట్గా మీకు వస్తుంది. చూడండి, లాస్ట్లో మీకు లోపల వైపు ఫోల్డ్ చేస్తా అని చెప్పాను కదా, చూడండి ఇలా మనకు మిగిలిందండి. 50 స్టాండ్స్ తీసుకున్నాను, మీకు చూపించాను కదా, ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. ఇదే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఇక్కడ గ్లూ అప్లై చేసేసుకోండి. చూసాను, ఇప్పుడు ఇక్కడ గ్లూ అప్లై చేసుకొని ఇప్పుడున్న దారాలన్నీ అటువైపు అనేసేయండి. అటువైపు అనేసి లైట్గా ఒక్కసారి మొత్తం అనేయండి. ఎందుకంటే గ్లూ అనేది ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. చూడండి, చూపిస్తాను. ఇలా తీసేసి మొత్తం అనేయండి. ఉన్నవన్నీ కూడా కట్ చేసుకోండి. ఓకే, మీకు ఎక్కడి వరకు అతుకు పెట్టుకున్నారో చూసుకొని ఆడి వరకైనా కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ కట్ చేసి తర్వాత ఇలా కొంచెం బయటకు అనేసి ఉన్నది కూడా కట్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మన బ్యాంగిల్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు కదా. లోపల ఒక్క కాడనే మనకు కొంచెం లైట్గా అనిపిస్తుంది. అది కూడా అంత డిఫరెన్స్ ఏమనిపించదు ఆడితే. ఓకే, ఇప్పుడు దీని మీద మీకు డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ గ్లూ అప్లై చేసుకోండి. నేను పెరల్ చైన్ తీసుకున్నానండి. అది అనేది 12 పట్టాయి నాకు బీడ్స్. ఈ పెరల్స్ అనేవి 12 పట్టాయి. అందులోకి రౌండ్ చేసేసుకొని దాని మీద మనము వైట్ స్టోన్స్ ఉంటాయి కదా, డ్రాప్ స్టోన్స్, అవి కుందన్ స్టోన్స్ అనేవి ఇలా ఫ్లవర్ లాగా పెట్టుకున్నాను అనమాట. 3D షేప్ వస్తుంది కదా మనకు, అలా ఒక ఫ్లవర్ లాగా. మధ్యలో 3mm గోల్డ్ సెరామిక్ తోటి కవర్ చేసేయడమే. ఓకే, ఇలా మనకు ఒక ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. చూపిస్తాను చూడండి. రెండో వైపు కూడా అలానే చేసేసుకున్నాను. మీకు కావాలంటే బ్యాంగిల్ మొత్తం చేసేసుకోవచ్చండి. నేను ఏం చేశానంటే ఫ్లవర్ అనేది 2 పెట్టేసి మధ్యలో 3mm గోల్డ్ సిరమిక్ ఉన్నాయి కదా, అవి అక్కడక్కడ అతికిచ్చేసాను, సింపుల్గా ఉంటుందనేసి. మీకు కావాలనుకుంటే ఇలాంటి ఫ్లవర్స్ చుట్టూతైనా పెట్టుకోవచ్చు. 16 ఫ్లవర్స్ దాకా 14 ఫ్లవర్స్ దాకా వచ్చేస్తాయి 2 కట్కి. లేకపోతే ఇలా సింపుల్గా అయినా చేసేసుకోవచ్చు. ఓకే అండి, బాగుంది కదా. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నెక్స్ట్ ఏ కలర్లో కావాలనేది కింద కామెంట్ చేసేయండి. ఓకే, మీకు ఇలాంటి టాపిక్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇవి షేర్ చేసేయండి. ఇలాంటి బ్యాంగిల్స్ మీకు కావాలంటే తప్పకుండా నాకు కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఇక్కడ కాంటాక్ట్ ఇస్తాను.
ఎవరికైనా కస్టమైజ్ కావాలన్నా చేసిస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ స్మాల్ బిజినెస్.